ప్రభాకర్ రెడ్డి అడ్డపడినాడు, పెద్దారెడ్డి ఇంట్లో కూర్చున్నాడని. నన్ను ఎప్పుడూ కూడా అడ్డపడే శక్తి ఈ అనంతపూర్ జిల్లాలో కాదు, కానీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క వెధవ కూడా లేదు నన్ను అడ్డపడే శక్తి. అధికారులకు తప్ప. అధికారులను అడ్డం పెట్టుకొని అధికారులను నా ఇంటి దగ్గరకు పంపించి నిలబెట్టగలుగుతాను తప్ప అతని శక్తి బలహీనుడు. అతను ఎవరైతే చిన్న వ్యక్తులు ఉంటారో, అతను గౌరవిస్తారో వాళ్ళ మీదకి దండయాత్ర చేయమంటే చేస్తాడు. అతను ఆటో వాడిని కూడా కొట్టలేడు తిరగబడితే. అతని గుండె బలహీనత అది. అతను ఏందో పెద్ద బలవంతుడని, నేను ప్రోగ్రాం పెడతానే, మేము ఆ ఊర్లో పెడతానా ఈ ఊర్లో పెడతా అంటారు. పాపం ఓ టిప్పర్ రాళ్ళు లేకపోతే ఓ ట్రాక్టర్ రాళ్ళు వచ్చి ఆ కాలేజ్ గ్రౌండ్లో ఇస్తానే పోలీస్ అలర్ట్, లాండ్ ఆర్డర్ కాపాడాలా, లాండ్ ఆర్డర్ కాపాడాలా కాబట్టి పెద్దారెడ్డి ప్రోగ్రాం చేయకూడదు. లాండ్ ఆర్డర్ నాగుండానే వస్తుంది. అదేమన్నా ఏం అధికార పార్టీ గుండా కూడా లాండ్ ఆర్డర్ రాదా? ఎవడు రాళ్ళు తగిలితే వాడి మీద చర్యలు తీసుకోండి. ఒక్క కేసు కట్టినారా? కట్టరు. భయం. అతను ఏం తిడతాడో ఏం చేస్తాడో అని. లేకపోతే అక్రమ సంపాదన అంతా నిలబడుతుందేమో, మాకు ఈ మటకా వాళ్ళను గంజాయి వాళ్ళను ఈ ప్యాకెట్ ఆడే వాళ్ళను డబ్బు ఇవ్వద్దని చెప్తాడేమో అనే భయం. ఏంటికి కానీ మీరు లాండ్ ఆర్డర్ కాపాడలేకున్నారు? ఇంత వ్యవస్థ పెట్టుకొని లాండ్ ఆర్డర్ ఏంటికి కాపాడుతుంది? లాండ్ ఆర్డర్ నాగుండానే వస్తుంది. ఏమన్నా ఎవరు గుండా వస్తుంది మీకు అందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు. కానీ దానిపైన చర్యలు అంటూ ఏముండవు. జీరో. పద్దన్నే మాకు రావడం, ఓ నోటీస్ ఇవ్వడం, మీరు 100 మంది వెళుతుంటే పోలీసు ఉద్యోగాలు చేయనీయకోకుండా మీరు తోచుకొని పోయినారు, అందువల్ల మీ మీద కేసులు పెడతాండాం అని కేసులు పెట్టడం. నేను పోరాడి కేసులు పెట్టించుకుంటాడా. ప్రభాకర్ రెడ్డి మాదిరి దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, రౌడీజం చేసింటే కేసులు లేవు. అతను చేసిండే 95 కేసులు కూడా లారీ బస్సులు కేసులు. అవన్నీ ప్రతి ఒక్కరికి ఎవడన్నా రాని తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంటికి తండ్రి కొడుకు చెరువు వారు కూర్చోవడం, వాళ్ళ బాధలు చెప్పడం, ఏడ్చడం. మా పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తే బుక్కులు పంపిస్తారు ఇంటి దగ్గరికి. ఆ బుక్లో కూడా దాని కౌంటర్ రాయి. నా మీద ఇన్ని కేసులు పెట్టినప్పుడు ఏ కేసులు పెట్టినారు, ఏంటికి పెట్టినారని రాయి. ఏంటికి కానీ రాయవు. నీకు ఫేవర్గా ఉంటే రాస్తావు, నెగిటివ్గా ఉంటే రావు. మా వాళ్ళు ఎవరన్నా గురించి నాకు సపోర్ట్ చేసి మాట్లాడితే మీ ఇంటికాడికి వచ్చి ధర్నా చేస్తా, మీ ఇంటికి ఎందుకు వస్తా అని చెప్తావు. ఏమి అంత సులభంగా ఉంటుందే? మా వాళ్ళు కూడా లీడర్లే, నీకన్నా బాగుండారు. నువ్వు నిన్న ఈ పొద్దు ఏదో మీ నాయన మీ తాతల పేర్లు చెప్పి బతుకుతాండేమో. వాళ్ళు వాళ్ళ నాయనగారు వాళ్ళ తాతగారు పెద్ద భూస్వాములే. మీ జేసీ వాళ్ళదంతా కూడా 30 ఎకరాలు లేదు మీకు ఊర్లో. మీరు తాడిపత్రికి వచ్చినప్పుడు మీ బతుకు అదే. ఈడ మా పార్టీలో ఉన్న వాళ్ళంతా మంచిగా ఉన్నోళ్ళే, సక్రమంగా ఉన్నోళ్ళే. అందరినీ బ్లాక్మెయిల్ చేసుకొని బతుకుతాండావు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తావు, పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తావు, పొలిటీషియన్లు బ్లాక్మెయిల్ చేస్తారు, నీ పార్టీలో బ్లాక్మెయిల్ చేస్తావు, మా పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తావు. నీ గురించి ఎవరు మాట్లాడకూడదు. సిగ్గుండాల. ఒక్కడన్నా నీ పార్టీలో నీకు సపోర్ట్ చేస్తా అంటే సరిపోయింది. నీకు చేయలేదని ఎవరికి చేయకూడదు అంటే ఎట్లుంటుంది? నువ్వు అందరితో కలిసి లేవు, అందరి మీద నీకు అనుమానమే. అందువల్ల నీ బతుకు ఇట్లా తేలింది. నేను ఒకటే చెప్తాన్నా, ఇంతవరకు కమిటీ గురించి కూడా చెప్పిన. కేశవన్నకు కానీ కాళ శ్రీనివాసులకు, టీజీ భరత్, శ్రీనివాసులు గారికి, మీరు అందరూ కలిసి దీనిపైన మీరు మీ సీఎం గారిని అడిగో, లేకపోతే నా మీద అబండాలు వేస్తున్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యేని అడుగో, మీరు కమిటీ వేయండి. ఆ కమిటీలో మీరు ఏ నిర్ణయించినా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా. దానికి మీ ఎమ్మెల్యే తండ్రి కట్టుబడి ఉంటాడో లేదో ఓసారి ఆలోచన చేయండి. ఇంకోటి అంతేకాదు, లిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు. లిక్కర్లో అతను ఇప్పటికీ బతుకుతున్నాడు. 10 రూపాయలు ఎంఆర్పి పైన ఎక్కువ పెంచి ఎంఆర్పి పైన ఎక్కువ రేట్లు పెట్టి ఇప్పటికీ బతుకుతున్నాడు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నవాడు తిరగలంటేనే భయపడే పరిస్థితి ఉంటే మమ్మల్ని
వ్యాపారం చేసుకునే పరిస్థితి అతనికి ఉంటుందా? ఎవడో విజయవాడోడో ఇంకోడో 3 షాపులు వేసింటేనే దానిలో షాపులు ఓపెనింగ్ చేయనీకోకుండా ఎన్నిక పంపించిన ఘనత జేసీ కుటుంబాన్ని. మేము వ్యాపారాలు చేసుకుంటే ఆడ తిరగనిస్తాడా, లేకపోతే పోలీసు వ్యవస్థ సూచా ఊరుకునిస్తాడా? పోలీస్ అనేది అది జేసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. ఆడ ఇదేం గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు కాదు అధికారులు, జేసీ కుటుంబ సభ్యులు ఆడ అధికారులు. అందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఇంకోటి సామాన్యుడు అక్కడ వ్యాపారాలు చేసి బతుకుతాడా? అక్కడ చేసే వ్యాపారంలో కానీ ఇంకోటి కానీ వాళ్ళ అనుచరులన్నీ ఉండాలా, వాళ్ళ అనుచరులకు సంబంధించిన వ్యక్తులన్నీ ఉండాలా. అంతకుమించి ఏరే వాళ్ళు ఎవరు ఉండరు, ఏమీ కాదు. ఇది పరిస్థితి. దయచేసి ఈ కమిటీ మీద మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మా అన్నలు ఈ తెలుగుదేశం నాయకులందరినీ కమిటీ ఎప్పుడు వేస్తారో ఎప్పుడు ఉంటుందో కూడా మీకున్న కూడా ఆయనకు తెలియజేయడం జరుగుతుంది. మీరు స్పష్టత చెప్పలేదు. ఏమని వాళ్ళ ఇంట్లోకి మీరు ఎందుకు పోయినామో అడుగుతారు కదా, ఎవరు తిట్టింటే పోయినారు, ఎందుకు పోయినారు చెప్పినాం కదా. కుటుంబ సభ్యులను తిట్టింటేనే పోయినారు. ఎవరు తిట్టారు? వాళ్ళ ఇంట్లో ఉండే చెప్పిన ఎవరు చెప్పినారు, ఎవరు తిట్టారని పోయినారు? ఆయన తిట్టించింటేనే. ఎవరితో? వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతోనే. అతను అందరు కుటుంబ సభ్యులను తిట్టినట్లే మా కుటుంబ సభ్యులను కూడా తిట్టాడు. అది అతను ఎక్కడ కూడా క్లారిటీ చెప్పడంలే. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటికి పోయినారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏంటికి పోయినారని చెప్తారు. కానీ అతని క్లారిటీ మీరు అడగలే, పోలీస్ అధికారులు అడగరు, ఎవరు అడగరు. పాపం వాళ్ళ ఇంటికి పోయిన దానికి తప్పే కదా అంటారు. అంటే అతను తిట్టే దానిలకు మేమన్నా తెలుగుదేశం కార్యకర్తలమే, తెలుగుదేశం నాయకులమా, ఏం తెలుగుదేశం ఓటర్లు మేమన్నా అతను తిడితే పన్నీకి ఇది జేసీ కుటుంబ సభ్యులం కాదు. వాళ్ళకి అలవాటు. ఎవడు తిట్టినా కొట్టినా కొట్టించుకున్నా వాళ్ళకి అలవాటు. మేము కొడితే కొట్టించుకునే మనస్తత్వం మాది కాదు. అతను అంటే మా బ్రాండ్ అని చెప్తా అంటాడు, జేసీ బ్రాండ్ అని. అయ్యా సిగ్గు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు అందు నువ్వు పార్టీకి రిజైన్ చేయి, నువ్వు అప్పుడు మాట్లాడు. నీకు దమ్ము ధైర్యమో నీ జేసీ పోలీస్ స్టేషన్లు, జేసీ ఎంఆర్ఓ ఆఫీసులు, జేసీ కమిషనర్ ఆఫీసు నీకు ఎంతగా పనిచేస్తుందో నేను చూస్తా. నువ్వు అన్ని చెత్త రాజకీయాలు చేస్తూ నేను రాజీనామా చేస్తా, జేసీ అనుచరులు అయితే నా ఇంటికాటికి రాని, లేకపోతే లేదు. నీ కొడుకును పార్టీకి రిజైన్ చేయమను ఎమ్మెల్యేగా పెట్టుకొని. అప్పుడు చెప్తా నువ్వు ఈ మాట మాట్లాడు. జేసీ కుటుంబం అంటే ఎట్లుంటుందో అనేది నువ్వు నిరూపించు, కేదేడి కుటుంబం అంటే ఎట్లుంటుందో నేను నిరూపించుతా. నువ్వు నిరూపించినా సరే, నేను నిరూపించినా సరే, ముందు రిజైన్ చేసిన తర్వాతే ఏదన్నా ఉంటే మాట్లాడు.